ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు జరిపిన ఉమ్మడి దాడుల్లో ఇరాన్కు చెందిన పలు కీలక సైనిక అణుస్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఆ నష్టం నుంచి ఇరాన్ అత్యంత వేగంగా కోలుకుంటూ ధ్వంసమైన మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మిస్తుంది. అంతర్జాతీయ మీడియా సేకరించిన తాజా హై రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ పునర్నిర్మాణ పనులు వెలుగులోకి వచ్చాయి. దాడుల్లో దెబ్బతిన్న వ్యూహాత్మక వంతెనల నుంచి భూగర్భ క్షిపణి స్థావరాల వరకు అన్నింటినీ ఇరాన్ యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తుంది. పశ్చిమ ఇరాన్లోని కంగావర వద్ద ఉన్న అత్యంత కీలకమైన క్షిపణి స్థావరానికి వెళ్లే రహదారి మార్చి తొలివారంలో జరిగిన అమెరికా దాడుల్లో పూర్తిగా ధ్వంసమై మూసుకుపోయింది. కానీ కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే తీసిన తదుపరి ఉపగ్రహ చిత్రాలలో ఆ రహదారిని పునర్నిర్మించి కొత్త తారు రోడ్డు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇరాన్ ఎంత వేగంగా తన సైనిక రవాణా మార్గాలను పునరుద్ధరించుకోగలదో నిరూపిస్తుంది. అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన మరో సమాచారం ప్రకారం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్తో ప్రత్యక్ష అనుబంధం ఉన్న అత్యంత కీలకమైన బందర్ అంజలి నౌకాశ్రయంలో జూలై తొలివారం నుంచే భారీ స్థాయిలో పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రక్షణ రంగానికి అవసరమైన లాజిస్టిక్స్, నౌకాదళ స్థావరాలను బలోపేతం చేసేందుకు అక్కడ రాత్రింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి. అందరినీ అత్యంత కలవరపెడుతున్న అంశం ఏమిటంటే అమెరికా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాలలో కూడా మరమ్మత్తు పనులు వేగవంతం కావడం, ప్రధాన అణు స్థావరాల వద్ద కొత్తగా నిర్మాణాలు జరగడం, దెబ్బతిన్న భవనాలను పునరుద్ధరించడం ఉపగ్రహ చిత్రాలలో స్పష్టమైంది. రక్షణ నిపుణులు, అంతర్జాతీయ విశ్లేషకులు ఊహించిన దానికంటే అత్యంత వేగంగా ఇరాన్ తన అణు మౌలిక వసతులను తిరిగి అందుబాటులోకి తీసుకురావడం అమెరికా, ఇజ్రాయెల్కు కొత్త ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామాలపై అమెరికా మాజీ రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన దాడులు ఎదుర్కొన్నప్పటికీ ఇరాన్ తన సైనిక సామర్థ్యంలో చాలా భాగాన్ని స్వల్ప కాలంలోనే వేగంగా పునరుద్ధరించుకోగలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అణు కేంద్రాల మరమ్మతులతో చూపిస్తున్న వేగం శత్రువుల దాడులను తట్టుకుని నిలబడే ఇరాన్ సాంకేతిక నిర్మాణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశ రాజకీయ, అణు విధానాలలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని అమెరికా గూఢచారి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొత్త నాయకత్వంలో ముజ్దాబా ఖమేనీకి ప్రాధాన్యత పెరిగే అవకాశాలు ఉండడం, ఆయన తన తండ్రి కంటే అణ్వాయుధాల తయారీ పట్ల ఎక్కువ సానుకూల ధోరణితో ఉండవచ్చని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అలీ ఖమేనీ గతంలో అణ్వాయుధాల నిషిద్ధమని మతపరమైన ఫత్వా ఇచ్చినప్పటికీ ప్రస్తుత నాయకత్వం ఆ ఫత్వాను పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దాడులకు ముందే ఇరాన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా సమాచారం వెలువడుతుంది. అమెరికా దాడుల భయంతో ఇరాన్ తన కీలకమైన అణు పరికరాలు, ప్రాసెస్ చేసిన మెటీరియల్ను అత్యంత భద్రత కలిగిన భూగర్భ కేంద్రమైన పికాక్స్ మౌంటైన్ ప్రాంతానికి తరలించింది. కొండల తొలిచి నిర్మించిన ఈ భూగర్భ స్థావరంపై ఎలాంటి బాంబు దాడులైనా నిరుపయోగమేనని, అక్కడి నుంచి ఇరాన్ రహస్యంగా తన అణు కార్యక్రమాన్ని కొనసాగించే ప్రమాదం ఉందని వాషింగ్టన్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా ఇరాన్ సైనిక అణు వ్యూహాలను పూర్తిగా అణిచివేయడం సాధ్యం కాలేదని ఈ పునర్నిర్మాణాలు నిరూపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పూర్తి చేసుకుంటూ ఇరాన్ తన పట్టును నిలుపుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో అణ్వాయుధ తయారీ దిశగా వేగంగా అడుగులు వేసే సంకేతాలను అందిస్తుంది.